గట్టి మెజారిటీ వస్తుందని అనిపిస్తూ ఉంది. డిపాజిట్లు గల్లంతు చేయండి వాళ్ళని. వంటారెడ్డి బూత్ లో కూడా మనకు భారీ మెజారిటీ తీసుకురండి. జగనన్న ఏం చేస్తున్నాడో మీకు తెలుసు. 130 సార్లు బటన్ నొక్కినాడు. 130 సార్లు బటన్ నొక్కాలంటే 5 సంవత్సరాల్లో నెలకు 2 సార్లు నొక్కితే కానీ 130 సార్లు అవ్వాలి. మిమ్మల్ని 2 సార్లు బటన్ నొక్కమని అడుగుతున్నాడు 5 సంవత్సరాల తర్వాత. ఎమ్మెల్యేగా నాకు, తలా రంగయ్య నాకు, కుర్మ శంకరనారాయణకి ఎంపీగా ఇక్కడ బటన్ ఫ్యాన్ మీద నొక్కితేనే జగనన్న అక్కడ సీఎం అయ్యేది. ఇవన్నీ గుర్తు పెట్టుకోండి. జగనన్న మీరందరూ ఈరోజు కూడా పేపర్లో చూసి ఉంటారు. ఎంత గొప్పవాడు జగనన్న అంటే సామాన్యులకు టికెట్లు ఇచ్చినాడు. సామాన్యులకు, పెత్తందారులకు ఇవ్వాలా, డబ్బున్నలకు ఇవ్వాలా. బీఫామ్ కూడా ఎక్కడికి పంపించినాడు? మా ఇంటికి పంపించినాడు జగనన్న. ఈయన పోయి తెచ్చుకున్నాడు అక్కడికి వెళ్ళి. రెండింటికి తేడా ఉంటుంది. డబ్బుండే వాళ్ళు టికెట్లకు ఇస్తే రేపన్ని రాజకీయాలన్నీ డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. పేదలకు, ప్రజాసేవకు విలువనే లేకుండా పోతుంది. అందువల్ల మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే జోస్ బాగా పెంచారు ఫ్యామిలీ. జోస్ తగ్గకుండా చూడండి. జోస్ తగ్గకుండా చూడండి. ఎక్కడ ఎవరున్నా కానీ కూడా, బయటనో ఎవరన్నా ఉన్నా కానీ కూడా వాళ్ళని పిలిపించండి. ఊర్లోకి ఓటున్న వాళ్ళని అందరినీ పిలిపించండి. పిలిపించి మళ్ళీ ఒకసారి గుర్తు చేయండి. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనారిటీలని, ఓసీల్లో పేదల్ని కూడా మీరు గుర్తు చేయండి. జగనన్న ఎప్పుడు కూడా కులం కానీ, మతం కానీ, పార్టీ కానీ చూడకుండా పథకాలు ఇచ్చున్నాడు. మనం ఎప్పుడు పార్టీ చూడలే. జనసేన వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఉన్నాం, తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చాం, కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చాం, కమ్యూనిస్టులకు కూడా డబ్బులు ఇచ్చి ఉన్నాడు మన వాలంటీర్. కానీ జన్మభూమి కమిటీలు వచ్చినప్పుడు అట్లా చేయలే. ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకునే మిగతా వాళ్ళకి ఇచ్చారు. అందువల్ల ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో గట్టిగా చెప్పండి. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 4127 కోట్ల రూపాయల సంక్షేమానికి ఇచ్చాడు జగనన్న. గెలిచి వచ్చిన తర్వాత నేను ఇక్కడ నడిపొడ్డున నిలబడి చెప్తూ ఉన్నాను. మీ ఊర్లో వాటర్ ప్లాంట్ కానీ, మినరల్ వాటర్ ప్లాంట్ కానీ తయారు చేస్తానని తెలియజేస్తూ ఉన్నాను. ఈ నియోజకవర్గంలో రోడ్లు మెరుగుపరుస్తామని తెలియజేస్తున్నాం. సాగునీరు, తాగునీరు ఇస్తామని తెలియజేస్తున్నాం. 114 చెరువులకు నీళ్లు ఇవ్వకుండా కాంట్రాక్టర్ అలసత్వం వహించి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండి తెలుగుదేశం పార్టీ తరఫున అబద్ధాలు చెప్తున్నాడు. ఆయన మనం చెప్పట్లేదు. ఎప్పుడైనా తవ్వి ఉండాల్సింది. కాలువలు తవ్వింటే, బీటీపీ ప్రాజెక్టుకు కాలువలు తవ్వింటే సముద్రంలోకి నీళ్లు పోకుండా, మీకు అందరికీ తెలుసు 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు మంచి వర్షాలు పడ్డాయి. మన కాలువల ద్వారా మనకు నీళ్లు వచ్చి ఉండేవి. అందువల్ల ఆ పని చేయని కాంట్రాక్టర్ను కూడా తొలగిస్తామని తెలియజేస్తూ ఉన్నాను. పని చేయని కాంట్రాక్టర్ను కూడా ఇంటికి పంపిస్తామని చెప్తున్నాను. అందువల్ల ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. 24వ తేదీన నేను నామినేషన్ వేస్తున్నాను కళ్యాణదుర్గంలో. మీరందరూ వచ్చి ఆశీర్వదించండి. నామినేషన్ తర్వాత కలవండి. ఇంకంతకంటే చెప్పాల్సిందేం లేదు. మే 13వ తారీఖున 21 రోజుల తర్వాత మే 13వ తారీఖున పోలింగ్ ఉంది. ఫ్యాన్ గుర్తు మీద 2 సార్లు, ఎమ్మెల్యేలు ఒకసారి, ఎంపీకి ఒకసారి. ఫ్యాన్ గుర్తు మీదనే